సో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు ఏంటంటే మేము ఇంట్లో సరుకులు అయిపోయాయని చెప్పేసి సరుకులకి అయితే వెళ్ళాము రిలయన్స్ మార్ట్‌కి, భవానీపురం. ఇది మా ఇంటి పక్కనే, కొంచెం దూరం అని చెప్పేసి బై వాక్ అయితే వెళ్ళాము మా పాపను తీసుకొని. మా పాప అయితే చూడండి, పాపం వాళ్ళ నాన్న ఎత్తుకునేసరికి భుజాల మీద ఉంటే మాత్రం ఖచ్చితంగా నిద్రపోద్ది మా పాప. నేను ఎత్తుకునేసరికి అయితే లేచింది. సో చూశాక మేమైతే మా పాపకి డైపర్స్ కాడికైతే వెళ్ళాము. చూడండి ఆ రో అంతా డైపర్స్. సో మేమైతే ప్రస్తుతానికి మేము వాడేదైతే మేనిపోకో ప్యాంట్స్ అయితే వాడతాం, అవే సేఫ్టీ. ఇప్పుడైతే పిల్లలకి ఎక్కువ మేనిపోకో ప్యాంట్స్ వాడతారు. సో ఈ రో అయితే మొత్తం అవే బేబీస్కి సంబంధించింది. మేమైతే అది ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ రోకి అయితే వెళ్తున్నాము. సో అక్కడ వచ్చేసి ఏంటంటే సోప్స్, ఇప్పుడు ఇంక మన కిచెన్కి సంబంధించినవి ఉంటాయి. సోప్స్ చూడండి, నేను బట్టల సబ్బులు తీసుకున్నా. నేనైతే రిన్ వాడతాను, టైట్ కూడా తీసుకున్నా నేనైతే సరుకు. సో మేమన్నీ తీసుకున్నాయి అవే. చూసారు కదా, ఇటైతే అండ్లు రుబ్బుకునే సబ్బులన్నీ ఉంటాయి. టైడ్, రెక్సోనా, వింబర్ ఇవన్నీ ఉంటాయి. సో మేము తీసుకున్న షాపింగ్ అయితే అయిపోయింది కాబట్టి మేమైతే బిల్ వేయించుకోవడానికి వెళ్ళా. బిల్ అయితే వచ్చేసి మీరు ఎంత అయింది అనుకుంటున్నారో అవన్నిటికీ గెస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మినిమం నేను సరుకులు కూడా చూపిస్తాను లాస్ట్లో, అవన్నీ చూడండి. చూసి ఎంత అయింది మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూడండి, వాళ్ళ నాన్న ఎత్తుకునేసరికి ఆ పిల్ల అయితే నిద్రపోయింది. సో నేనైతే వీళ్ళు మరీ అండి కనీసం క్యారీ బ్యాగ్ కూడా ఇవ్వట్లేదు. క్యారీ బ్యాగ్ అయితే 6 రూపీస్ తీసుకున్నారు. మరీ రిలయన్స్ మెటర్లు బాగా చేసేస్తున్నారు. సో అవేనండి మేము తీసుకుంది. మినిమం నేనైతే ఆప్షన్స్ కూడా ఇస్తా, 1000, 1500, 800. సో ఆ షుగర్ అయితే నేను 11 రూపీస్ తీసుకున్నాను. బయట అయితే 20-25 తీసుకున్నాను. నేనైతే గ్రౌండ్ నట్స్ హాఫ్ కేజీ తీసుకున్నా, 67 పడింది. మినపగుళ్ళు అయితే బయట అయితే 110, ఇక్కడైతే వచ్చేసి 99 తీసుకున్నారు. బాస్మతి రైస్ కూడా నేనైతే తీసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్